అయ్యో అమ్మాయి, ఏం చేస్తున్నావు అమ్మాయి? నువ్వే చెప్పు తయారు. నీ కళ్ళతో నువ్వే చూసావు అపర్ణ నన్ను ఎంత అవమానించిందో, ఎంతగా ఏడిపించిందో. అవునమ్మాయి, నిజంగా సిగ్గు అభిమానం చీము నెత్తురు లేని దానివి కాబట్టి ఇంకా బ్రతికే ఉన్నావు. అదే మాలాంటి మామూలు ఆడదైతే ఈ పాటికి ఆత్మహత్య చేసుకొని ఆత్మయ్య దేశమంతా తిరిగేది. నన్ను తిడితే తిట్టావు గాని నిజం చెప్పావు తయారు. నేను మెడపట్టి గెంటితే దిక్కులేని వాళ్లలా బయటికెళ్లిన వాళ్ళు ఈరోజు కుక్కల్లా నా మీద పడి నలుగురిలో నా పరువు తీశారు. నన్నొక పనికి మాలిన దాన్ని చేశారు. అందర్లో నన్నొక విలన్ని చేశారు. దీనికి పరిష్కారం ఏంటి? నేను చావడమా లేక ఆ అపర్ణని చంపడమా? ఏంటమ్మాయి నువ్వు అనేది? నువ్వు చేస్తావా? తప్పదు తయారు. ఇది పల్లెటూరు. ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే బతికి ఉన్నంతకాలం సాధిస్తారు. సూటిపోటి మాటలతో చంపుతారు. అవన్నీ భరిస్తూ బతకడం కంటే చావడం నయం. ఎలాగూ చస్తాను కాబట్టి నా చావుకి కారణం ఆ అపర్ణే అని రాసి మరీ చేస్తాను. అది నిజమనడానికి నువ్వే సాక్ష్యం. అయ్యో అయ్యో, ఎంత పని చేసావమ్మాయి! నువ్వింత పిచ్చి పని చేస్తావని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఆ అపర్ణని దెబ్బతీసే ఐడియా నన్ను అడిగితే నేను చెప్పుండేదాన్ని కదా. నువ్విలా అర్ధాంతరంగా చచ్చిపోతే ఎలా చెప్పు? అమ్మో, ఈ విషయం అందరికీ చెప్పాలి.